చేపట్టింది అని. ఒకవేళ బీజేపీ చేపడితే ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చెప్పారు కదా 1950లోనే సర్ప్రైజ్ స్టార్ట్ అయిందని. మరి ఈ చేపట్టింది ఎవరో జవహర్లాల్ నెహ్రూ గారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండిద్దని చేపట్టారా? అలా అనుకూలంగా ఉంది కాబట్టి 60 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారా? అది కాంగ్రెస్ పార్టీ వంటగది కార్యక్రమం సర్ప్రక్రియ. ఇది ఏ పార్టీది కాదు శ్రీదేవి గారు. బీజేపీది కాదు, కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టుది కాదు, టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ కాదు, ఎవరిది కాదు. ఇది రాజ్యాంగ ప్రక్రియ. ఇది మేము చేసేది ఇది రాజ్యాంగ ప్రక్రియ. రాజ్యాంగ ప్రక్రియ భాగం ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది దేశంలో. సర్ప్రక్రియని మేమే తీసుకొచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తే మరి సర్ప్రక్రియ మీరు ఉపయోగించుకున్నారు. 60 ఏళ్ల పాటు అధికారంలో మేము ఉన్నాము, వాడుకున్నాము, మేము అవసరాలు తగ్గట్టు దాన్ని యూజ్ చేసుకున్నామని కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? వాళ్ళే ఈ పని చేశారా? అందుకని 60 సంవత్సరాలు ఉన్నారా? ఈ దేశాన్ని పాలించారా? సో అందుకనే మనం ఇప్పుడు అనవసరమైన చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి భయాందోళనకు గురి చేయకూడదండి. ఈ సర్ప్రక్రియ అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఇప్పుడు ఓటర్ లిస్టు శుద్ధిగా సక్రమంగా ఉంచడం అన్నది ఒక ప్రాథమిక హక్కు. అది ఆ హక్కు ఎలక్షన్ కమిషన్ కి రాజ్యాంగం ఇచ్చింది. చనిపోయిన ఓటర్లు కూడా అలా ఉంచేసుకుందాం వాళ్ళని. మరి చనిపోయిన ఓటర్లు ఎలా పడ్డారు? 2024 వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో చనిపోయిన వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో ఒక నానుడేంటి తెలుసా? ఎన్నికల టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క శ్మశానం నుంచి లేచి దెయ్యాలై వచ్చి ఓటేసి వెళ్ళిపోతుంటారు. అది అక్కడ జరిగే ప్రక్రియ. ఒకడు ఓటు వెళ్తే వాళ్ళ నాన్న ఓటు ఆల్రెడీ వేసిందట. మా నాన్న ఓటు వేసి ఉందంటే ఇందాక వచ్చి వెళ్ళారట. అయితే నాకు చెప్పొచ్చు కదా, మా నాన్న చనిపోయి 2 ఏళ్ళు అయింది, ఒకసారి చూడాలని చూసొద్దు కదా అన్నట. ఆ రకంగా అసలు మాఫియా చేసి చనిపోయిన ఓటర్లందరికీ డూప్లికేట్లు తయారు చేసి వాళ్ళందరూ ఓట్లు వేసేసుకొని 2024 ఎన్నికల పార్లమెంట్ లో ఓట్లు వేస్తున్నారంటే అలాగే వేసుకున్నారు. మరి వెనక్కి వెళ్ళి రద్దు చేయాలి. సరే, ఏ పార్లమెంట్ స్థానాల్లో అయితే రద్దు చేసుకోవాలి. మీకు ఏ సంబంధం లేదు. ఈసీ పూర్తిగా ఒక ఇండిపెండెంట్ సంస్థగా పనిచేస్తుంది. ఎన్నికల ముందే ఈసీ ఈ ప్రక్రియ ఎందుకు చేపడుతుంది? దీన్ని చేపట్టడం వల్లే కదా ప్రతిపక్షాలకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. అదే ఇప్పుడు లేవు కాబట్టి మరి ఎందుకు ఇప్పుడు జూలై నుంచి మొదలు పెడుతుంది? అది కంటిన్యూస్ ప్రాసెస్. అది వాళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ చేతులు వాళ్ళు అడగండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి అడగండి ఎందుకు చేస్తున్నారంటే. అలాగే అన్న సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఎన్నికల ముందు చేపట్టి అది తప్పేంటి? ఎన్నికలు లేకపోతే ఎట్లా తప్పవుతుంది? ఎన్నికలు లేకుండా చేయడం మంచిదే కదా అంటున్నాను. ప్రతిపక్షాలు అదే అడుగుతున్నారు. ఎలక్షన్స్ లేవు కదా, ఎలక్షన్స్ ముందు కదా. ఎప్పుడు చేయాలి? మీరేమైనా ముహూర్తం పెడతారా? మీరు నేను కలిసి ముహూర్తం పెడదామా? ఎప్పుడు పెడదాము? పెళ్ళి ఏంటి ముహూర్తం పెట్టుకుంటాకి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రక్రియ ప్రకారం చేసుకుంటారు. రాజ్యాంగ పరంగా ఎలక్షన్ ముందు ఒక శుద్ధమైనటువంటి ఓటర్ లిస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. 6 months ముందు క్లియర్ చేసి ఇవ్వాలి అనేది రాజ్యాంగ పరంగా ఉంది. వాళ్ళు పనాలు చేసుకుని ఎప్పుడు చేస్తే మనకేం చెప్పండి? చనిపోయిన ఓట్లు తొలగించాలా వద్దా? మైగ్రేట్ ఓట్లు తొలగించాలా వద్దా? కొత్తమైన లిస్ట్ ఇవ్వాలా వద్దా? ఎవడు ఓటు ఎవరు చెప్తారు? మీరు ఎవరు ఓటేస్తా నేను చెప్పగలరా? నేను ఎవరు ఓటేస్తా మీరు చెప్పగలరా? ఇది కాదు కదా, అలా కాదు కదా. అలాగే రాసుకోండి, మీరు రాసుకోండి, ఇందిరా గారు రాసుకోండి, నేను వచ్చి చెప్పండి. మీరు కూడా చెప్పి నేను రాసుకున్నాను. నేను అనేది ఏంటంటే ఇంకోటి వాళ్ళు అన్నారు ఎన్నికల సంఘాన్ని ఇలా వాడుకున్నారు, పోస్టులు ఇచ్చారని చెప్పి అంటున్నారు. నేనేం చెప్తున్నానంటే కేంద్ర ఎన్నికల సంఘం మొదటి ఎన్నికల సంఘం కమిషనర్ సుకుమార్ సేన్ గారిని సూడాన్ అంబాసిడర్ గా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సూడాన్ అంబాసిడర్ అంటే ఎన్నికల కమిషన్ వాడుకున్నారు కాబట్టి మీకు అనుకూలంగా ఓట్లు వేసుకున్నారు కాబట్టి సూడాన్ అంబాసిడర్ గా ఆయన్ని నియమించారా? అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాదేవి గారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీకు అనుకూలంగా చేశారు గారు గవర్నర్ గా నియమించారా? అలాగే టిఎన్ శేషన్ గారు, ఏదైతే ద గ్రేట్ టిఎన్ శేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీకి వ్యతిరేకంగా టికెట్ ఇచ్చి పోటీ చేయించింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా టీఎన్ చేశారు కాబట్టి మీరు ఆయన టికెట్ ఇచ్చి చేయించారా? ఎంఎస్ గిల్ గారు ఆయన్ని కేంద్ర మంత్రి చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి చేసింది ఎంఎస్ గిల్ ని. అంటే మీకు అనుకూలంగా చేశారా? సో నేను అనేది ఏంటంటే ఎన్ని తవ్వుకుంటా పోతే చాలా వస్తాయి. అలాగే సిఇఓ అన్న వ్యక్తి ఆ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ లో ఉంటారు. మా రాష్ట్రంలో కూడా 2019లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు సిఇఓగా ఆయన ఉన్నారు. ఎవరైనా జవహర్ గారు పేరు గుర్తు రావట్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద సీరియస్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని ఇరిగేషన్ కో దేనికో ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు. నేను చెప్పేది అంటే సిఇఓగా చేసేవాళ్ళు ఆ రాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీదేవి గారు ఆ ప్రక్రియ అయిపోయినాక ఆ రాష్ట్రంలో ఎక్కడో చోట పెడతారండి.
అంతేకాని తీసుకెళ్లి ఎక్కడికో వేరే రాష్ట్రం పంపించి ఆ రాష్ట్రం పెట్టుకుంటే ఇది జనరల్ ప్రక్రియ ఇది. దానికి ఏదో ఆయన మన తివారీ గారిని దీన్ని కట్టించారు దాన్ని కట్టించారంటే అది సమంజసం కాదండి. మైగ్రేట్ ఓటర్లు ఇంకోటి వారేమంటే మైగ్రేట్ వేరు వేరు చోట్ల అంటే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఒక వ్యక్తి 2-3 చోట్ల ఓటు ఉండకూడదు ఫస్ట్. రెండోది, ఏ వ్యక్తి అయితే ఇది రాజ్యాంగం రూల్స్ లో ఏముంటదంటే ఏ వ్యక్తి అయితే 6 నెలల పాటు ఎక్కడ పొదుకుంటాడో అక్కడ ఓటర్ అయి ఉండాలండి. ఈ వర్డ్ ఉంటుంది, స్పెషల్ గా ఈ వర్డ్ ఉంటుంది, హూ ఈస్ స్లీపింగ్ అని ఉంటుంది. ఎక్కడ పొదుకుంటాడో 6 నెలల పాటు అక్కడే అతను ఓటు ఉండాలి రూల్. ఒకవేళ ఇప్పుడు రేపు ఎన్యూమినేషన్ తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది, ఇంటికి తల వేసి ఉంటది, అక్కడ ఎన్యూమినేషన్ ఫామ్ పెడతారు, నోటీస్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సరే రావాలి, 1 month 1.5 month టైం ఉంటుంది. వచ్చి ఆ ఫామ్ ఫిల్ చేసి లేదా పోస్ట్ లో అన్నా పక్కింటి వాళ్ళు పోస్ట్ లో చేసి ఆ పోస్ట్ అన్నా సరే పంపించి అందించాలి. అందించకుండా నేను ఎక్కడో ఉన్నాను, నాకు సంబంధం నా ఓటు ఎలా ఉంటుందండి అని కుదరదండి. రావు, దిస్ మోన్ రెస్పాన్సిబిలిటీ, పౌరుడిగా మన బాధ్యత. లేకపోతే నువ్వు ఉన్న చోట రిజిస్టర్ చేసుకో ఓటు. ఎక్కడైతే నువ్వు ఉంటావు, ఇప్పుడు కాకినాడలో నేను ఉన్నానండి, కాకినాడలో హైదరాబాద్ లో ఉన్నానండి, హైదరాబాద్ రిజిస్టర్ చేసుకో ఓటు. ఇక్కడ ఎందుకంటే నువ్వు అలా కాదు, నేను ఏ ఊర్లో ఉంటానో ఆ ఊరి ప్రతినిధిని నేను ఎన్నుకోవాలి. నేను ఉన్న ఊరు ప్రతినిధి నేను ఎందుకు ఎన్నుకోవాలి? ఉదాహరణ నేను కాకినాడలో ఉన్నానండి, నా కాకినాడ ఎమ్మెల్యే ఎవరు ఉండాలో నేను, ఎందుకంటే నాకు పరిపాలన, నాకు సౌలభ్యం నా ఎమ్మెల్యే ఇవ్వాలి, నా ఎంపీ ఇవ్వాలి. నేను బెంగళూరులో ఉంటూ గత 5-6 ఏళ్ళుగా బెంగళూరులో ఉంటూ బెంగళూరులో నువ్వు నీకు కావాల్సిన ఎంచుకో, నీకు ఎటువంటి ఎంచుకో. అందుకే అక్కడ నుండి కాకినాడ డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది మోడల్ కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా చేయదు. నేనున్న ప్రక్రియలో 2023లో మా రాష్ట్రంలో జరిగిన స్పెషల్ SSR ప్రక్రియ